బాబులు, బడా వ్యాపారులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే చెరువులను ఆక్రమిస్తే ఊరుకోం, ఖచ్చితంగా కూల్చేస్తామంటూ దూసుకువెళ్తుంది హైడ్రా. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు బఫర్ జోన్, చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనం ఒకసారి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు ఏ విధంగా జరిగాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంకు సంబంధించినటువంటి నాదం చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. అనురాగ్ విద్యా సంస్థ, పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ విద్యా సంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఈ నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయంటూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే నాదం చెరువు సమీపంలోనే మనం చూస్తున్నాం విజువల్స్లో అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ పేరుతో భవనాలు మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితమే దీన్ని పరిశీలించారు, పూర్తిస్థాయి డేటా సేకరించారు. తాజాగా పల్లా రాజేశ్వరరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో జరిగినట్లుగా వారు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో తాజాగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దీని యొక్క పరిధిని పరిశీలించారు. మొత్తంగా 29 ఎకరాల్లో ఈ నాదం చెరువు అనేది ఉండే అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఈ 2 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో నీటిపారుదల చట్టం సంబంధించినటువంటి 1357F అంటే కొలనులు చెరువులు పరిరక్షణ చట్టం, ఓల్టా చట్టాన్ని కూడా దీనికి అనుసరిస్తుందని చెప్పి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దని, అంటే ఓల్టా చట్టం ప్రకారం ఇలాంటి నిర్మాణాలు FTL బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, వాటి రూపురేఖలను మార్చవద్దు అని చెప్పి నిబంధనలు చెబుతున్నాయి. అయితే అధికారులు నిబంధనలు చెప్తున్నట్లుగా వివరించారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక పోచారం IT కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు FIR కూడా నమోదు చేశారు. అయితే గట్కేసర్ మండల్ వెంకటాపుర గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 813 సర్వే నెంబర్లో ఈ నాదం చెరువు ఉంది. ఇది మొత్తం 69 ఎకరాల్లో ఈ నాదం చెరువు విస్తరించిందని చెప్పి అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ఆక్రమణలకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ చెరువు వెంబడి మొత్తం 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల భవనాలు సుమారు 2 నుంచి 3 ఎకరాల్లో ఆక్రమణలకు గురైనట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెరువుల ఆక్రమణ తొలగింపు, కూల్చివేతలపై హైడ్రా దూకుడు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పల్లా రాజేశ్వరరెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత 25 ఏళ్లుగా ఏనాడు అనుమతులు లేకుండా నిర్మించలేదని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపినట్లుగా తెలుస్తుంది. నాదం చెరువు FTL బఫర్ జోన్లో ఎలాంటి భవనాలు, తమ యూనివర్సిటీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఎలాంటి భవనాలు లేవని చెప్పి చెప్తున్నారు. మేము పూర్తిగా అనుమతులకు లోబడి నిర్మాణాలు చేపట్టామని చెప్పి కోర్టుకు వివరించినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవచ్చు అంటూ హైడ్రాకు సూచించింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఖచ్చితంగా నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలు జరిగాయనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ హైడ్రా న్యాయవాది కోర్టుకు తెలిపిన సందర్భంలో వెంటనే కోర్టు దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు జరిగితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా హైడ్రాకు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో మొత్తంగా హైడ్రాకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన ఇప్పటికే హైడ్రా డేటాను సేకరించింది. స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి డేటాను ఇప్పటికే హైడ్రా సేకరించింది. నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటే అవుననే అంటున్నాయి. ఇప్పటికే హైడ్రా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఏ చర్యలైనా కూడా హైడ్రా ఈ పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి విద్యా సంస్థల ఆక్రమణలపైన, చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ జాఫర్తో సాగర్, RTV హైదరాబాద్. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. రాజకీయ నేతలు, బడా బాబులు, బడా వ్యాపారులు, సెలబ్రిటీలు
ఎవరైనా సరే చెరువులను ఆక్రమిస్తే ఊరుకోం, ఖచ్చితంగా కూల్చేస్తామంటూ దూసుకువెళ్తుంది హైడ్రా. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనం ఒకసారి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు ఏ విధంగా జరిగాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంకు సంబంధించినటువంటి నాదం చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. అనురాగ్ విద్యాసంస్థ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ విద్యాసంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఈ నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయంటూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే నాదం చెరువు సమీపంలోనే మనం చూస్తున్నాం విజువల్స్లో అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ పేరుతో భవనాలు మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితమే దీన్ని పరిశీలించారు, పూర్తిస్థాయి డేటా సేకరించారు. తాజాగా పల్లా రాజేశ్వరరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో జరిగినట్లుగా వారు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో తాజాగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దీని యొక్క పరిధిని పరిశీలించారు. మొత్తంగా 29 ఎకరాల్లో ఈ నాదం చెరువు అనేది ఉండే అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఈ 2 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో నీటిపారుదల చట్టం సంబంధించినటువంటి 1357F అంటే కొలనులు చెరువులు పరిరక్షణ చట్టం, ఓల్టా చట్టాన్ని కూడా దీనికి అనుసరిస్తుందని చెప్పి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దని, అంటే ఓల్టా చట్టం ప్రకారం ఇలాంటి నిర్మాణాలు FTL బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, వాటి రూపురేఖలను మార్చవద్దు అని చెప్పి నిబంధనలు చెబుతున్నాయి. అయితే అధికారులు నిబంధనలు చెబుతున్నట్లుగా వివరించారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక పోచారం IT కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు FIR కూడా నమోదు చేశారు. అయితే గట్కేసర్ మండల్ వెంకటాపుర గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 813 సర్వే నెంబర్లో ఈ నాదం చెరువు ఉంది. ఇది మొత్తం 69 ఎకరాల్లో ఈ నాదం చెరువు విస్తరించిందని చెప్పి అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ఆక్రమణలకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ చెరువు వెంబడి మొత్తం 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల భవనాలు సుమారు 2 నుంచి 3 ఎకరాల్లో ఆక్రమణలకు గురైనట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెరువుల ఆక్రమణ తొలగింపు, కూల్చివేతలపై హైడ్రా దూకుడు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పల్లా రాజేశ్వరరెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత 25 ఏళ్లుగా ఏనాడు అనుమతులు లేకుండా నిర్మించలేదని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపినట్లుగా తెలుస్తుంది. నాదం చెరువు FTL బఫర్ జోన్లో ఎలాంటి భవనాలు, తమ యూనివర్సిటీ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఎలాంటి భవనాలు లేవని చెప్తున్నారు. మేము పూర్తిగా అనుమతులకు లోబడి నిర్మాణాలు చేపట్టామని చెప్పి కోర్టుకు వివరించినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం నిబంధనలకు మేరకు చర్యలు తీసుకోవచ్చు అంటూ హైడ్రాకు సూచించింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఖచ్చితంగా నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలు జరిగాయనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ హైడ్రా న్యాయవాది కోర్టుకు తెలిపిన సందర్భంలో వెంటనే కోర్టు దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో అక్రమణలు జరిగితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా హైడ్రాకు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో మొత్తంగా హైడ్రాకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన ఇప్పటికే హైడ్రా డేటాను సేకరించింది. స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి డేటాను ఇప్పటికే హైడ్రా సేకరించింది. నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటే అవుననే అంటున్నాయి. ఇప్పటికే హైడ్రా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఏ చర్యలైనా కూడా హైడ్రా ఈ పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి విద్యా సంస్థల ఆక్రమణలపైన, చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ జాఫర్తో సాగర్, RTV హైదరాబాద్. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. రాజకీయ నేతలు, బడా బాబులు, బడా వ్యాపారులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే చెరువులను ఆక్రమిస్తే
ఊరుకోం, ఖచ్చితంగా కూల్చేస్తామంటూ దూసుకువెళ్తుంది హైడ్రా. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనం ఒకసారి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు ఏ విధంగా జరిగాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంకు సంబంధించినటువంటి నాదం చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. అనురాగ్ విద్యాసంస్థ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ విద్యాసంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఈ నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయంటూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే నాదం చెరువు సమీపంలోనే మనం చూస్తున్నాం విజువల్స్లో అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ పేరుతో భవనాలు మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితమే దీన్ని పరిశీలించారు, పూర్తిస్థాయి డేటా సేకరించారు. తాజాగా పల్లా రాజేశ్వరరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో జరిగినట్లుగా వారు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో తాజాగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దీని యొక్క పరిధిని పరిశీలించారు. మొత్తంగా 29 ఎకరాల్లో ఈ నాదం చెరువు అనేది ఉండే అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఈ 2 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో నీటిపారుదల చట్టం సంబంధించినటువంటి 1357F అంటే కొలనులు చెరువులు పరిరక్షణ చట్టం ఓల్టా చట్టాన్ని కూడా దీనికి అనుసరిస్తుందని చెప్పి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టదని అంటే ఓల్టా చట్టం ప్రకారం ఇలాంటి నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, వాటి రూపురేఖలను మార్చవద్దు అని చెప్పి నిబంధనలు చెబుతున్నాయి. అయితే అధికారులు నిబంధనలు చెప్తున్నట్లుగా వివరించారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే గట్కేసర్ మండల్ వెంకటాపుర గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 813 సర్వే నెంబర్లో ఈ నాదం చెరువు ఉంది. ఇది మొత్తం 69 ఎకరాల్లో ఈ నాదం చెరువు విస్తరించిందని చెప్పి అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ఆక్రమణలకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ చెరువు వెంబడి మొత్తం 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల భవనాలు సుమారు 2 నుంచి 3 ఎకరాల్లో ఆక్రమణలకు గురైనట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెరువుల ఆక్రమణ తొలగింపు, కూల్చివేతలపై హైడ్రా దూకుడు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పల్లా రాజేశ్వరరెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత 25 ఏళ్లుగా ఏనాడు అనుమతులు లేకుండా నిర్మించలేదని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపినట్లుగా తెలుస్తుంది. నాదం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి భవనాలు తమ యూనివర్సిటీ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఎలాంటి భవనాలు లేవని చెప్పి చెప్తున్నారు. మేము పూర్తిగా అనుమతులకు లోబడి నిర్మాణాలు చేపట్టామని చెప్పి కోర్టుకు వివరించినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం నిబంధనలకు మేరకు చర్యలు తీసుకోవచ్చు అంటూ హైడ్రాకు సూచించింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఖచ్చితంగా నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలు జరిగాయనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ హైడ్రా న్యాయవాది కోర్టుకు తెలిపిన సందర్భంలో వెంటనే కోర్టు దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు జరిగితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా హైడ్రాకు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో మొత్తంగా హైడ్రాకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన ఇప్పటికే హైడ్రా డేటాను సేకరించింది. స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి డేటాను ఇప్పటికే హైడ్రా సేకరించింది. నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటే అవుననే అంటున్నాయి. ఇప్పటికే హైడ్రా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఏ చర్యలైనా కూడా హైడ్రా ఈ పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి విద్యా సంస్థల ఆక్రమణలపైన చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ జాఫర్తో సాగర్, RTV, హైదరాబాద్. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. రాజకీయ నేతలు, బడాబాబులు, బడా వ్యాపారులు, సెలబ్రిటీలు ఎవరైనా సరే చెరువులను ఆక్రమిస్తే ఊరుకోం, ఖచ్చితంగా కూల్చేస్తామంటూ దూసుకువెళ్తుంది హైడ్రా.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు బఫర్ జోన్ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనం ఒకసారి పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు ఏ విధంగా జరిగాయో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంకి సంబంధించినటువంటి నాదం చెరువు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. అనురాగ్ విద్యాసంస్థ పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ విద్యాసంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఈ నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయంటూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడే నాదం చెరువు సమీపంలోనే మనం చూస్తున్నాం విజువల్స్లో అనురాగ్ యూనివర్సిటీ హాస్టల్ పేరుతో భవనాలు మనకు కనిపిస్తున్నాయి. దాని పక్కనే నూతనంగా భవనాలు నిర్మిస్తున్నారు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి. అయితే తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొద్ది రోజుల క్రితమే దీన్ని పరిశీలించారు, పూర్తిస్థాయి డేటా సేకరించారు. తాజాగా పల్లా రాజేశ్వరరెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు చెరువు బఫర్ జోన్లో జరిగినట్లుగా వారు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నాదం చెరువు బఫర్ జోన్లో తాజాగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దీని యొక్క పరిధిని పరిశీలించారు. మొత్తంగా 29 ఎకరాల్లో ఈ నాదం చెరువు అనేది ఉండే అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఈ 2 విద్యాసంస్థలకు సంబంధించినటువంటి భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో నీటిపారుదల చట్టం సంబంధించినటువంటి 1357F అంటే కొలనులు చెరువులు పరిరక్షణ చట్టం ఓల్టా చట్టాన్ని కూడా దీనికి అనుసరిస్తుందని చెప్పి వనరులు అనుబంధ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టదని అంటే ఓల్టా చట్టం ప్రకారం ఇలాంటి నిర్మాణాలు FTL బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, వాటి రూపురేఖలను మార్చవద్దు అని చెప్పి నిబంధనలు చెబుతున్నాయి. అయితే అధికారులు నిబంధనలు చెబుతున్నట్లుగా వివరించారు. నాదం చెరువు ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక పోచారం IT కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు FIR కూడా నమోదు చేశారు. అయితే గట్కేసర్ మండల్ వెంకటాపుర గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 813 సర్వే నెంబర్లో ఈ నాదం చెరువు ఉంది. ఇది మొత్తం 69 ఎకరాల్లో ఈ నాదం చెరువు విస్తరించిందని చెప్పి అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా ఆక్రమణలకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ చెరువు వెంబడి మొత్తం 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని చెప్పి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. అయితే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల భవనాలు సుమారు 2 నుంచి 3 ఎకరాల్లో ఆక్రమణలకు గురైనట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెరువుల ఆక్రమణ తొలగింపు, కూల్చివేతలపై హైడ్రా దూకుడు మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పల్లా రాజేశ్వరరెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే గత 25 ఏళ్లుగా ఏనాడు అనుమతులు లేకుండా నిర్మించలేదని చెప్పు పల్లా రాజేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపినట్లుగా తెలుస్తుంది. నాదం చెరువు FTL బఫర్ జోన్లో ఎలాంటి భవనాలు తమ యూనివర్సిటీ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఎలాంటి భవనాలు లేవని చెప్తున్నారు. మేము పూర్తిగా అనుమతులకు లోబడి నిర్మాణాలు చేపట్టామని చెప్పి కోర్టుకు వివరించినప్పటికీ కూడా హైకోర్టు మాత్రం నిబంధనలకు మేరకు చర్యలు తీసుకోవచ్చు అంటూ హైడ్రాకు సూచించింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఖచ్చితంగా నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి విద్యాసంస్థలు అక్రమ నిర్మాణాలు జరిగాయనే ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ హైడ్రా న్యాయవాది కోర్టుకు తెలిపిన సందర్భంలో వెంటనే కోర్టు దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు జరిగితే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా హైడ్రాకు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో మొత్తంగా హైడ్రాకు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపైన ఇప్పటికే హైడ్రా డేటాను సేకరించింది. స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు సంబంధించినటువంటి డేటాను ఇప్పటికే హైడ్రా సేకరించింది. నెక్స్ట్ టార్గెట్ పల్లానే అంటే అవుననే అంటున్నాయి. ఇప్పటికే హైడ్రా రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఏ చర్యలైనా కూడా హైడ్రా ఈ పల్లా రాజేశ్వరికి సంబంధించినటువంటి విద్యాసంస్థల ఆక్రమణలపైన చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ జాఫర్తో సాగర్, RTV, హైదరాబాద్. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. రాజకీయ నేతలు